14 అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన యూసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా దేవాది దేవుడు మరొక వారము యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. మనము గత కొంతకాలం నుంచి నిర్గమకాండంలోని విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటారు, అంటే నీటి బాప్టిజం తీసుకున్నారని. తర్వాత మేఘస్తంభము క్రింద వాళ్ళు నడిచారు, అంటే పరిశుద్ధాత్మ బాప్టిజం కూడా వాళ్ళు తీసుకున్నారు అని చెప్పేసి మనము లేఖనాల ద్వారా మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇజ్రాయేలీయులకు కూడా రక్షణ అవసరమే. కనానుకు చేరుకోవాలి అని అంటే, పరలోక రాజ్యానికి చేరుకోవాలి అని అంటే ప్రతి వ్యక్తి కూడా రక్షణ మార్గంలో మాత్రమే నడవాలి. నీటి మూలముగా జన్మించాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. అప్పుడు మాత్రమే కనానుకు చేరుకోగలరు. కానీ ఇక్కడ జరుగుతున్న సంఘటన వేరు కదండి. వాళ్ళు అవతలకైతే క్రాస్ అయ్యారు, కానీ లోకములో నుంచి విడిపించబడ్డారు, ఐగుప్తులో నుంచి విడిపించబడ్డారు. ఇక తిరిగి వెనక్కి రావడానికి అవకాశం లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అని అంటే రక్షణ ఒక్కసారి రక్షించబడిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చేది కాదు, తిరిగి ఐగుప్తులోకి వచ్చేది కాదు, తిరిగి లోకములో జీవించేది కాదు అని దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎర్ర సముద్రం దాటి వాళ్ళు కనానుకు వెళ్ళాలి. వారి ప్రయాణము కనానుకు సాగుతుంది. కానీ అక్కడ జరుగుతున్న సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 40 సంవత్సరాలలో జరిగిన ప్రతి పరిస్థితిని మనము ధ్యానం చేసుకోలేము. కానీ క్లుప్తంగా 1 లేదా 2 వారాలు జ్ఞాపకం చేసుకుని 1 లేదా 2 అంశాలను మనం నేర్చుకొని ఈ ప్రయాణాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా మనకు తెలిసిన విషయాలు ఏంటి? వారు అవతలికి వెళ్ళిన తర్వాత ఎంతమంది అయితే ఐగుప్తు నుంచి బయలుదేరారో వారెవరు కూడా కనానులోకి ప్రవేశించలేకపోయారు. 2 తప్ప, కాలేబు, యెహోషువ గారు తప్ప ఎవరు కూడా అవతలికి లేకపోతే కనానుకు ప్రవేశించలేకపోయారు. ఎందుకు వాళ్ళు ప్రవేశించలేకపోయారు అనే విషయం కూడా మనకు తెలుసు. వారి యొక్క అవిధేయత స్థితిని బట్టి, దేవుణ్ణి శోధించిన విధానాన్ని బట్టి, వారి యొక్క హృదయ స్థితిని బట్టి వారు కనానులోకి ప్రవేశించలేకపోయారు. జరగవలసిందేంటి? పరిశుద్ధాత్మ ద్వారా లేకపోతే మేఘము క్రింద మాత్రమే వాళ్ళు నడుస్తూ, మేఘము ఏ విధంగా అయితే వెళ్తుందో, ఏ డైరెక్షన్ లో అయితే వెళ్తుందో ఆ విధంగా వెళ్ళడం ద్వారా కనానుకు వాళ్ళు చేరుకోగలరు. కానీ వారి యొక్క హృదయ స్థితిని బట్టి చాలా ఆలస్యమైంది. అరణ్యంలోనే వారి యొక్క ప్రవర్తనను బట్టి చాలా ఆలస్యమైంది. అనేక రకాలుగా దేవుణ్ణి శోధించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అని అంటే, కేవలము పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి చేరుకోగలడు. అంటే వాక్యమును అనుసరించి, వాక్యాన్ని హత్తుకొని, వాక్యం ఏం సెలవిస్తుందో దానిని అర్థం చేసుకుంటూ జీవిస్తున్నప్పుడు మాత్రమే మనము నిత్యత్వానికి అర్హులము కాగలము. ఎప్పుడైతే దేవుణ్ణి పక్కన పెడతామో, లేకపోతే దేవుని కంటే ఎక్కువగా మనల్ని మనము ప్రేమించుకునే ప్రయత్నం చేస్తామో, అప్పుడు మనము నిత్యత్వాన్ని ఖచ్చితంగా చేరుకోలేము. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో మనం గమనించేది అదే. దేవుణ్ణి అధికంగా ప్రేమించాలి, దేవుని శక్తి ఏంటో వారు గ్రహించి ఉండాలి, దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఏంటో వాళ్ళు గ్రహించి ఉండాలి. కానీ గ్రహించక దేవుణ్ణి ఆత్మతో, సత్యముతో, లేకపోతే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వారు దేవుణ్ణి ప్రేమించాల్సింది పోయి, వారు ఎక్కువగా తమ ప్రాణము పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు, ఆసక్తి కలిగి ఉన్నారు కదండి.
తమ ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించుకున్నారు. తమను తాము ఎక్కువగా ప్రేమించుకున్నారు. దేవుణ్ణి ప్రేమించే వారే అయితే దేవుని చిత్త ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని కంటే అధికంగా, దేవుని కంటే ఎక్కువగా తమను ఇష్టపడ్డారు. తమ ప్రాణాలను వాళ్ళు ఇష్టపడ్డారు. అందుకనే దేవుణ్ణి పక్కన పెట్టాల్సి వచ్చింది. మొదటి ప్రాధాన్యత వారికిచ్చుకున్నారు వాళ్ళు. దేవునికివ్వలా. ఎప్పుడైతే దేవుడు సెకండ్ ప్రయారిటీలోకి వెళ్తాడో, ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితము కుంటుపడిపోతుంది. ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితము ముందుకు వెళ్ళదు. ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితము పరలోక రాజ్యం వైపు లేకపోతే కనాను వైపు ప్రయాణము కొనసాగదు. మొదటి ప్రాధాన్యత. సెల్ఫ్ లవర్స్ ఎక్కువగా ఉంటారు చాలామంది. తమను, తమ శరీరాన్ని, తమ స్థితిని ఎక్కువగా ప్రేమించుకునేవాళ్ళు. కదండీ! తమకున్న పొజిషన్‌ని బట్టి, తమకున్న జ్ఞానాన్ని బట్టో, దేనిని బట్టో అతిశయపడుతూ ఉన్న పరిస్థితిలో ఉన్న ఏ క్రైస్తవుడు కూడా కనానుకు చేరుకోలేడు. ఐగుప్తులో నుంచి విడిపించబడ్డారు అందరూ. కానీ కనానుకు ఒకరు కూడా, ఇద్దరు తప్ప ఎవరు కూడా చేరుకోలేకపోయారు. అన్ని లక్షల మంది అక్కడి నుంచి బయలుదేరితే. రేషియో చూడండి ఎలా ఉందో. కదండీ! ఎంత రేషియో ఉందో చూడండి. అనేకులు ప్రవేశింపడానికి ప్రయత్నం చేస్తారు కదండీ! ఆయన మార్గము ఇరుకైన మార్గం. నా మార్గం ఇరుకు మార్గం అంటాడు. అనేకులు ప్రయత్నం చేస్తారు కానీ, అనేకులు కనానుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అనేక మంది పరలోక రాజ్యం కావాలి అని అనుకుంటారు. చాలా మంది అనుకుంటారు. కానీ అందులో ప్రవేశించేవారు కొందరే. ఆ మార్గాన్ని కనుక్కునే వాళ్ళు కొందరే. చాలా తక్కువ. ఈ విషయము ప్రతి విశ్వాసికి అర్థం కావాలి. క్రీస్తు వారు లేకపోతే దేవుని వాక్యము నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత లేకపోతే ఖచ్చితంగా జరుగుతున్న విషయము దేవుని మార్గాన్ని నువ్వు ఎక్కడో మిస్ అయిపోయావు. దేవుని చిత్తాన్ని మిస్ అయిపోయావు. ఎట్టి పరిస్థితులలో నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయమాక నేను నిత్యత్వానికి వెళ్తాను అని, పరలోక రాజ్యానికి వెళ్తాను అని ఎట్టి పరిస్థితుల్లో ఎవరం కూడా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు? నన్ను నేను ప్రేమించుకున్నా, నా శరీరాన్ని ఎక్కువగా ప్రేమించుకున్నా, నా స్థితిని నేను ఎక్కువగా ప్రేమించుకున్నా, ఖచ్చితంగా నేను నిత్యత్వాన్ని మిస్ అవుతాను. చేరుకోలేను. అరణ్యంలో జరిగిన సంఘటనలు అవే. కదా! అనేక రకాలుగా వారు దేవుణ్ణి శోధించినట్టుగా మనం చూస్తున్నాం. కదా! అందుకనే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతాను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి? వాక్యం ఏం సెలవిస్తుంది? తన ప్రాణమును పోగొట్టుకొనువాడు. ఎవరి నిమిత్తము? తన నిమిత్తం, దేవుని నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు. ప్రాణం పోగొట్టుకుంటే చనిపోవడం అని కాదు. తనను తాను ఉపేక్షించుకొనువాడు అని అర్థం. అంటే మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చేవాడు అని అర్థం. తన ప్రాణం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నవాడు, తన స్థితిని పట్ల, తన ఉద్యోగం పట్ల, వ్యాపారం పట్ల, ఏవైతే ఈ లోకంలో మనం కలిగి ఉన్నామో దానిని ఎక్కువగా ప్రేమించేవాడు ఎట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి ప్రేమించలేడు. ఏ ఒక్కడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. తన ప్రాణాన్ని ప్రేమించుకుంటున్నాడు అని అంటే నిత్యత్వాన్ని పోగొట్టుకున్నట్టే. అదే కదా అంటున్నాడు. తన ప్రాణమును రక్షించుకునే ప్రయత్నం చేస్తే దానిని పోగొట్టుకుంటాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఏదైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో అది పోగొట్టుకుంటాం మనం. ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించే ప్రయత్నం చేస్తే నిత్యత్వాన్ని పోగొట్టుకుంటున్నామంటే అర్థం ఏంటి? మన ప్రాణము నిత్య నరకంలో పడిపోతుంది అని అర్థం. దేనినైతే రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నామో దేవుని నిమిత్తము కాకుండా దానిని ఖచ్చితంగా ఒకరోజు పోగొట్టుకుంటాం. కానీ దేవుని నిమిత్తము, దేవుని రాజ్య విషయంలో శ్రద్ధ కలిగి దేవుని నిమిత్తము నువ్వు ఏది పోగొట్టుకున్నా నువ్వు దానిని దక్కించుకుంటావు కదా, దానిని దక్కించుకుంటావు.
ఇది అర్థం కావాలి మనకి. ఐగుప్తులో నుంచి బయలుదేరిన ఇశ్రాయేలీయుల జీవితంలో ఈ లేఖనాలు ఖచ్చితంగా నెరవేర్చబడ్డాయి. వారు ఎక్కువగా తమ ప్రాణాన్ని ప్రేమించుకునే ప్రయత్నం చేశారు. తమ స్థితిని తమ అనేక రకాలుగా దేవుణ్ణి శోధించారు. తమ స్థితి బాగోలేదు అని అక్కడ ఏదో మటను, బిర్యానీలు తింటున్నట్టుగా వాళ్ళు ఇక్కడికొచ్చి అరణ్యంలోకొచ్చి అది కావాలని దేవుణ్ణి ఎంతగా శోధించారో మనకు తెలుసు. అంటే ఎక్కువగా సెల్ఫ్ లవర్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉండడం వలన దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇందాక మనం చదవబడిన లేఖనాలను చూస్తే అర్థమవుతుంది. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటిని చూసి నన్ను నమ్మకయుందురు. దేవునికి విసుగొచ్చేసింది. అరణ్యంలో ఆయన విసిగిపోయాడు. ఎంతవరకు నేను వాళ్ళను సహించాలి, ఎంతవరకు వాళ్ళను భరించాలి, నేను చేస్తున్న సూచక క్రియలనన్నా కనీసం గమనించలేకపోతున్నారే, నేను దేవుణ్ణి అని వారు కనీసం తెలుసుకోకపోతే పోనీ, నేను చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి అయినా కనీసం నాకు భయపడట్లేదు, నన్ను అలక్ష్యం చేస్తున్నారు కదా. వాళ్ళు చేస్తున్న పని దేవుడు మాట్లాడుతున్నాడు, అంతగా ఆయన సహించాడు అంటే ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు అయినప్పటికీ ఆయననే ఆ మాట మాట్లాడుతున్నాడు అని అంటే వాళ్ళు ఎంతగా విసిగించి ఉంటారు. కారణం ఏంటి? తమ గురించి ఆలోచించడం వలన కదండి. తమ గురించి తమ ప్రాణములు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడం వలన, తమ గురించి ఆలోచించే వారి జీవితంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి మనకి. ఇశ్రాయేలీయులకు ఉన్న లక్షణాలను గమనిస్తే, అరణ్య ప్రయాణంలో వారి ప్రవర్తనను గమనిస్తే, వారు ఎందుకు చేరుకోలేకపోయారో మనకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్‌గా ఆ విషయాలను మనం అప్లై చేసుకున్నట్లయితే, ఆ విషయాల ద్వారా ఒకవేళ ఆ లక్షణాలు మనము కలిగి ఉంటే, ఒకవేళ మనము కూడా కనానుకు చేరుకోలేమేమో. ఐగుప్తు నుంచి లేకపోతే ఈ లోకములో నుంచి విడిపించబడిన మనము పరలోక రాజ్యానికి చేరుకోలేమేమో ఒక్కసారి ఆలోచన చేద్దాం. వారికున్న లక్షణము తమను తాము ప్రేమించుకోవడము, తమ ప్రాణాన్ని ప్రేమించుకోవడం. కానీ అరణ్యంలో దానిని వాళ్ళు పోగొట్టుకున్నారు కదండి. అలాంటి వారి జీవితంలో, తమను తాము ఎక్కువగా ప్రేమించుకునే వారి జీవితంలో, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వని వారి జీవితంలో సంతృప్తి అనేది ఉండనే ఉండదు. గమనించే ప్రయత్నం చేయండి. వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. ఎప్పుడు సనుగుడు, గొనుగుడు వారి జీవితంలో మనం గమనిస్తూ ఉంటాం. సంతృప్తి అనేది ఉండదు. వాళ్ళు కలిగిన స్థితిని బట్టి వారికి సంతృప్తి ఉండదు కదండి. అది కావాలి, ఇది సంతృప్తి లేకపోతే ఏమొస్తుంది? సహజంగా వ్యక్తి హృదయంలో నుంచి సనుగుడే వచ్చేది. సంతృప్తి లేకపోతే నాకు అది లేదు, ఇది లేదు, అది తక్కువైంది, అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు, అది కావాలి, ఇది కావాలి కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సాటిస్ఫాక్షన్ లేకపోతే, వాళ్ళకు సాటిస్ఫాక్షన్ లేదు. దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా, ఏమి వాళ్ళకు పెట్టే ప్రయత్నం చేసినా వాళ్ళు సంతృప్తి పడలేకపోయారు, సాటిస్ఫై అవ్వలేకపోయారు వాళ్ళు. అందుకని వారి జీవితంలో ఏమొచ్చింది? సన్నుగుడు వచ్చింది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుణ్ణి పక్కన పెడితే మన జీవితంలో మనకు ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తే మన జీవితంలో కూడా సన్నుగుడు ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు కూడా మనము దానిని తృణీకరించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఉండే లక్షణము. నా జీవితం పట్ల సాటిస్ఫాక్షన్ లేకపోతే, నీ జీవితాన్ని నువ్వు కలిగి ఉన్న జీవితం పట్ల నువ్వు సాటిస్ఫాక్షన్ లేకపోతే, సంతృప్తి లేదు అని అంటే నీ జీవితంలో ఆటోమేటిక్‌గా వచ్చే ఒక లక్షణము సనుగుతా ఉంటావు, గొనుగుతా ఉంటావు. ప్రతి పరిస్థితిని బట్టి. నీ భర్త మీదే కావచ్చు, నీ భార్య మీదే కావచ్చు, నీ పిల్లల మీదే కావచ్చు, నువ్వు వెళ్తున్న పరిస్థితిని బట్టే కావచ్చు. దేనిని బట్టైనా, ఏ చిన్న బట్టి నీకు ఒకవేళ సంబంధం లేని విషయాలను కూడా ఒక్కొక్కసారి సనిగే అవకాశం ఉంది. అలా పరిస్థితులను బట్టి సనుగుతా ఉంటాం, గొనుగుతా ఉంటాం. మనల్ని మనము ప్రేమించుకుంటున్నాము అనంటే ఉండే ఇంకొక లక్షణము సోమరితనం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. అదండి. సోమరితనము ఖచ్చితంగా ఉంటుంది. దేవునికి ప్రయారిటీ ఇవ్వకపోతే, మనకు ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే కదా, వాళ్ళకు ఉచితంగా వస్తుంది. హ్యాపీగా తిని దేవుని చిత్త ప్రకారము వారు జీవించకుండా, వాళ్ళు చక్కగా బాగా తిని, మేము ఆ కుండల దగ్గర తిని చక్కగా పడుకునే వాళ్ళం, లేకపోతే చక్కగా మేము బాగా భోంచేసే వాళ్ళము.
ఈ స్థితిని బట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా తయారయ్యారు? పని లేదు. సోమరులుగా తయారైపోయి సోమరితనం అనేది ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా గమనించే ఒక లక్షణము. దే ఆర్ నాట్ రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడరు. ఎవరు? సెల్ఫ్ లవర్స్. తమను ప్రేమించుకునేవారు. తమ ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించుకునే వాళ్ళు బాధ్యత తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. కదండీ! దేవుణ్ణి ప్రేమించలేకపోతే ఆటోమేటిక్‌గా ఈ పరిస్థితులన్నీ కూడా వారి జీవితంలో కనిపించే లక్షణాలివి. ఈ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మనము నిత్యత్వానికి చేరుకోలేము. వాళ్ళు ఎక్కువగా సేఫ్ జోన్‌లో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అంటే తమకు అంటకుండా తాము మాత్రం ఎక్కువగా అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా సత్యము వైపు నిలబడాల్సి వచ్చినా, ఒకవేళ ఎక్కువ మెజారిటీ వేరే వాళ్ళదుంటే అటువైపు వెళ్ళే ప్రయత్నం. గోడ మీద పిల్లి అంటాం కదా! ఆ విధంగా అన్నమాట. ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళే ప్రయత్నం. వాళ్ళకు బాధ్యత అనేది ఉండదు. వాళ్ళు సేఫ్ జోన్‌లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ లక్షణాలన్నీ మనం గమనిస్తే మనకు అర్థమైపోతాయి. ఇవన్నీ తెలియనివేం కాదు మనకి. ఎవరికి తమను తాము ప్రేమించుకునే వారి జీవితంలో, అరణ్యంలో ప్రయాణం చేస్తున్న ఇజ్రాయేలీయుల జీవితంలో ఈ లక్షణాలను మనం గమనించొచ్చు. అందుకనే వారు కనానుకు చేరుకోలేకపోయారు. మనలో ఒకవేళ ఇలాంటివి ఉన్నాయేమో గమనించే ప్రయత్నం చేద్దాం. ఎదుటి వారిని తప్పులు పట్టే ప్రయత్నం చేస్తాం కానీ, మనలో ఉన్న తప్పులను మాత్రం సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యం. వాళ్ళు చేస్తున్న పని కూడా అదే. ఎప్పుడు వాళ్ళ మీద "నువ్వు ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని? చంపడానికి తీసుకొచ్చావా? మాకక్కడ సమాధులు లేవనా?" ఏం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా? తప్పు మోపే ప్రయత్నం. వాళ్ళని కనానుకు తీసుకువెళ్ళాలి. పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వాళ్ళను తీసుకువెళ్ళి వాళ్ళని ఆశీర్వదించాలన్నది దేవుని ఉద్దేశ్యం అయితే, క్షణకాలం ఉండే చులకనైన శ్రమలను సహించలేని క్రైస్తవుడు, విశ్వాసి ఎట్టి పరిస్థితుల్లో నిత్యత్వానికి చేరుకోలేడు. వాళ్ళు చేరుకోలేకపోయారు. కదండీ! తమ తప్పులు తామేం చేస్తున్నారో వారికి అర్థం కాని స్థితిలో వాళ్ళున్నారు. తమ ప్రవర్తన ఎలా ఉందో, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో తెలియని స్థితిలో వాళ్ళు జీవించారు అరణ్యంలో. ఈ లక్షణాలు ఒకవేళ మనలో ఉన్నట్లయితే, మన గురించి మనం ఆలోచన ఎక్కువ చేసినా, మన తప్పులను మనం గ్రహించకుండా ఎదుటివారి తప్పులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నా, సోమరులుగా మనము ఉన్నా, బాధ్యత లేని జీవితం జీవిస్తూ ఉన్నా, మనము ఎట్టి పరిస్థితిలో నిత్యత్వానికి వెళ్ళము. కనానుకు చేరుకోలేము. ఈ లక్షణాలను దేవుడు అసహ్యించుకుంటాడు. అందుకనే ఆయన అంటున్నాడు కదా! అక్కడ ఇందాక చదవబడిన వాక్యము, ఎన్నాళ్ళ మట్టుకు, ఎన్నాళ్ళ మట్టుకు, ఎన్నాళ్ళ మట్టుకు నేను సహించాలి వీళ్ళని? ఎన్నాళ్ళ మట్టుకు నేను భరించాలి? వాళ్ళు ద్విమనస్కులు అన్నమాట వాళ్ళు. అంటే 2 మనస్తత్వాలు కలిగి ఉన్నవారు. లోకము కావాలి, శరీరాశలను నెరవేర్చుకోవాలి, మళ్ళీ కనానుకు చేరుకోవాలి. ఈ 2 ఎట్టి పరిస్థితిలో ఒక చోట ఉండే అవసరమే లేదు. అవకాశం లేదు. 2 ఒక చోట ఉండవు. అందుకనే వాళ్ళు అరణ్యంలోనే వాళ్ళు నశించిపోయారు. ఎందుకు వాళ్ళు 40 సంవత్సరాల సమయం పట్టింది వాళ్ళకి అక్కడ అనంటే, కారణం ఇదే. ఇదే అధ్యాయంలో ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. 14వ అధ్యాయంలోనే 14వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతాను. అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకున్న అమాలేకీయులను, కనానీయులను, అలోయలు నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండనెను. పరిస్థితి ఎలా ఉంది అక్కడ? మళ్ళీ దేవుడు ఏమని చెప్తున్నాడు? మళ్ళీ మీరు వారి యొక్క అవిధేయత స్థితిని బట్టి, అసలు ఈ సందర్భం ఏంటో మీకు తెలుసు అని అనుకుంటాను. మా జ్ఞాపకం ఉంటే ఒకసారి ఆ సందర్భం చెప్పి ఎందుకు దేవుడు అంతగా అసహించుకున్నాడో ఒకసారి 13వ అధ్యాయంలో ఆల్మోస్ట్ వాళ్ళు కనానుకు చేరుకోవడానికి ముందు ఒక పారాను అనే అరణ్యంలోకి వస్తారు. తర్వాత కొంచెం దూరం ప్రయాణం చేస్తే కనానుకు చేరుకుంటారు. అయితే అక్కడికి వెళ్లి వేగు చూడడం అని చెప్పేసి ఒక 12 మందిని పంపిస్తారు. ఆ విషయం మనకు తెలుసు. ఆ విషయం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. 12 మందిని పంపించి ఆ ప్రాంతంలోకి వెళ్లి 40 రోజులు అక్కడ వాళ్ళు ఉండి మొత్తం అక్కడ ఉన్న పరిస్థితులను అన్నిటిని గమనించి
అక్కడ ఉన్నవారు ఎలాంటి వారో, అక్కడ ఉన్న పంటలు ఎలా పండుతున్నాయో ఈ విషయం మోషే గారు వాళ్ళకి చెప్తారు. ఎక్కడ మనకు 13వ అధ్యాయంలో 18 వచనంలో 18, 19 వచనాలు చూస్తే మనకు అర్థమవుతది. మీరు అక్కడికెళ్ళి ఈ పరిస్థితులను గమనించి రండి అని చెప్పేసి 12 మందిని అక్కడికి పంపిస్తే, వచ్చిన తర్వాత 10 మంది ఒక రిపోర్ట్ తీసుకొస్తారు. ఇద్దరు ఒక రిపోర్ట్ తీసుకొస్తారు. ఈ విషయం మనకు తెలుసు. 10 మంది ఏ రిపోర్ట్ తీసుకొనొస్తున్నాం? మన వలన కాదు. మనం కనానుకు వెళ్ళలేము. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నత దేహులు. ఆ విషయం 13వ అధ్యాయంలో 31వ వచనాన్ని చదువుతాను నేను. 30వ వచనంలో నుంచి చదివితే, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదాము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునని. అయితే 10 మంది చెప్తున్న వాళ్ళేంటి? అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇజ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవులు. అక్కడ నెఫిలీయుల్లో సంబంధులైన అనాకు వంశపు నెఫిలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. 10 మంది చెప్తున్న సంగతి ఏంటి? అక్కడ ఉన్నత దేవులు ఉన్నారు. వాళ్ళ ఎదుట మేము మిడతల వల్లే ఉన్నాం. వాళ్ళు మనల్ని నలిపేస్తారు కదా. ఈ 10 మంది చెప్తున్న రిపోర్ట్. కానీ ఇద్దరు చెప్తున్నారు, కాలేబు, యెహోషువ చెప్తున్నారు, మనకేం పర్వాలేదు, మనం వెళ్ళి వాళ్ళను జయించగలము. ఈ 10 మంది చెప్పిన రిపోర్ట్‌ను బట్టి 14వ అధ్యాయంలో మనం చూస్తే, అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపై సణుగుకొనిరి. ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు. 3వ వచనంలో, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు. ఈ 10 మంది తెచ్చిన ఈ రిపోర్ట్ ద్వారా, అక్కడ ఉన్న పరిస్థితిని ఎక్స్‌ప్లెయిన్ చేయడం ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేయబడ్డారు. ఒక వ్యక్తి ఆత్మీయంగా నడిచే వ్యక్తిని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలడు. ఆత్మీయంగా దేవుని మార్గంలో వెళ్తున్న ఒక వ్యక్తిని లోకంలోకి లాగివేయగలడు. ఈ విషయము దేవునికి నచ్చదు. 10 మంది చెప్పిన మాట ద్వారా లక్షల మంది ఎలుగెత్తి ఏడ్చారక్కడ. దేవుని చిత్తములో నుంచి తప్పించే ప్రయత్నం, దేవుని శక్తిని అంచనా వేయలేని దౌర్భాగ్యపు స్థితిలో వాళ్ళందరూ ఉన్నారు. 10 మంది చెప్పిన రిపోర్ట్‌ను బట్టి ఈ అందరూ కూడా దేవుణ్ణి అలక్ష్యం చేశారు. దేవుని శక్తిని పక్కన పెట్టారు. ఆయన కార్యాలు జ్ఞాపకం రాలే. ఆయన చేసిన శూర కార్యాలు జ్ఞాపకం రాలే. ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు. ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు. ఇది దేవునికి నచ్చదు. అందుకనే అంటున్నారు, నేను ఇన్ని అద్భుతాలు చేశాను, ఎంతవరకు వీళ్ళని సహించాలి? ఎంతవరకు భరించాలి? కదా, వారు దేవుడు మాట్లాడుతున్న మాట. మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చావని ఇంకా సణుగుతూనే ఉన్నారు, ఇంకా గొణుగుతూనే ఉన్నారు. కనానుకు మాత్రం వీళ్ళెవరు కూడా చేరుకోలేని స్థితిలో ఉన్నారు. ద్విమనస్కులు వీళ్ళు. వీళ్ళ స్థితిని బట్టే దేవుడు వాళ్ళని ఏమంటున్నాడు, మళ్ళీ మీరు ఇక కనానుకు చేరుకోవడానికి మీకు అర్హత లేదు, కానీ మళ్ళీ మీరు ఏం చేయాలి? వెనక్కి వెళ్ళిపోండి అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలంటే 25వ వచనం ఇందాక చదివాం కదా, రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమైపోండి. ఎర్ర సముద్ర మార్గం, ఇంతకుముందు ఎర్ర సముద్రం నుంచి ఇట్లా వచ్చారు కదా, మీరు తిరిగి అదే రూట్ లో వెనక్కి వెళ్ళిపోండి, మళ్ళీ అరణ్యంలోకి వెళ్ళిపోండి. చూసారా ఏ స్థితికి వచ్చారు? ఈ విధమైన లక్షణాలు ఉన్నవారు ఆశీర్వాదాలు త్వరగా సంపాదించుకోలేరు కదా. దేవుని చిత్తంలో నడవకుండా ఎవరైతే తమను ఎక్కువగా ప్రేమించుకునే ప్రయత్నం చేస్తే, తమ స్థితిని ఎక్కువగా ప్రేమించుకునే ప్రయత్నం చేస్తే, వారి జీవితంలో జరుగుతున్న సంఘటన, తిరిగి వాళ్ళు అక్కడే రౌండ్లు వేస్తా ఉన్నారు అరణ్యంలో. దేవుడు వాళ్ళని అక్కడే పంపిస్తూ ఉన్నాడు కదా. మనం అలాగే చూసుకుంటూ వస్తే 14వ అధ్యాయంలో 32వ వచనాన్ని చదువుతాను. 14వ అధ్యాయం 32వ వచనం. అయితే మీ శవములు ఈ అరణ్యంలో రాలును, మీ శవములు ఈ అరణ్యంలో క్షయమాగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏళ్ళు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశంలో సంచరించి చూసిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును త్రోసివేసినట్టు తెలుసుకొందురు.
ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? 40 రోజులు మీరు వేగు చూసి వచ్చారు కదా! ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క సంవత్సరం చొప్పున మీరు ఇక్కడే తిరగాలి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు చూడండి ఇశ్రాయేలీయులు. వారు చేసిన తప్పేంటి? తీసుకొచ్చిన రిపోర్టు వారు కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయకపోవడం. దేవునితో కంపేర్ చేయవలసిన ఈ 10 మంది దేవుడు మన పక్షముగా ఉన్నాడు అని వాళ్ళను ధైర్యపరచవలసిన ఈ 10 మంది వాళ్ళను కూడా డిస్కరేజ్ చేయడం వలన ఆత్మీయ స్థితిని వారి జీవితంలో బలహీనపరచడం ద్వారా దేవునికి కోపమొచ్చింది. అందుకనే వాళ్ళు ఎవరైతే రిపోర్ట్ వాళ్ళందరూ అక్కడే చనిపోతారని చెప్పేసి కూడా అక్కడ మనకు కింద మనం చూస్తాం. 37వ వచనంలో అనగా ఆ దేశంను గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనము మన జీవితాలలో, మన ఆత్మీయ జీవితంలో ఒకవేళ మనము దేవుని చిత్త ప్రకారము జీవించకపోతే, జీవించలేని స్థితిలో ఉంటే, ఆ స్థితి మన దగ్గరే పెట్టుకోవాలి. అది కూడా దేవునికి నచ్చదు. వేరే వాళ్ళు మన ద్వారా ఇన్‌ఫ్లూయెన్స్ చేయబడుతున్నారు అనంటే, మన ఆత్మీయ స్థితిని బట్టి ఆయననే అలా ఉన్నాడు, మనం చేస్తే ఏమవుతుంది అని ఒకవేళ ఎవరైనా అనుకున్నారంటే, ఆ పాస్టరే అలా ఉన్నాడు, అన్ననే అలా ఉన్నాడు, వాళ్ళే అలా ఉన్నారు, వీళ్ళే అలా ఉన్నారు. మనం చేస్తే తప్పేముంది అనే స్థితిలో ఎవరైనా ఉన్నారు అనంటే, ఆ పాస్టరు ఈ వ్యక్తిని లేకపోతే ఆ వ్యక్తి ఎవరైతే ఆత్మీయంగా ఒక మోడల్‌గా ఉండే ప్రయత్నం చేస్తున్నారో, అతని బలహీనత ద్వారా మిగతా వారు బలహీనపరచబడడం వలన దేవునికి ఖచ్చితంగా కోపమొస్తుంది. కదా! దేవుడు ఖచ్చితంగా దానిని ఒప్పుకోడు. మన ఆత్మీయ స్థితి వేరే వాళ్ళను డిస్కరేజ్ చేయకూడదు. మనము సరిగా జీవించకపోతే మనల్ని చూసేవాళ్ళు కూడా ఆ విధంగానే జీవించే అవకాశం ఉంది. అందుకనే నలుగురిలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మన ఆత్మీయ స్థితి అనేది, ఆత్మీయ జీవితం అనేది ఒంటరిగా ఉన్నప్పుడు కూడా, ఎవరు చూడని స్థితిలో కూడా మనము దేవుడు చూస్తున్నాడనే భయము కలిగి జీవించినప్పుడే మనల్ని మోడల్‌గా తీసుకొని, మనల్ని వెంబడించే వాళ్ళు, మన మార్గంలో నడిచే వాళ్ళు ఆత్మీయంగా బలపడే అవకాశం ఉంది. 10 మంది సరిగా చెప్పకపోవడం వలన, దేవుణ్ణి అలక్ష్యం చేయడం వలన లక్షల మంది అరణ్యంలోనే నశించిపోయారు. అందుకనే దేవుడు మాట్లాడుతున్న మాట, ఎంతవరకు నేను వీళ్ళను సహించాలి. ఇశ్రాయేలీయులకున్న ద్విమనస్తత్వం వీళ్ళకి. అంటే వారికి 2 తలంపుల మధ్య వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. మనకు ఏలియా గారు కూడా ఒకసారి చూస్తాం కదా! మొదటి రాజుల్లో ఒక మాట చదివి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. టైం అవుతుంది కాబట్టి. మొదటి రాజులు 18వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతాను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక్క మాటైనను పలకకపోయేది. ఏలియా గారు చెప్తున్నారు అక్కడ 450 మంది ప్రవక్తలు అక్కడ ఆపోజిట్ లో నిలబడ్డారు. ఇక్కడ ఇజ్రాయేలీలు ఉన్నారు. ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్న మాట, ఎందుకు మీరు ఎంతవరకు 2 తలంపుల మధ్య జీవిస్తారు? ఒక్క మాట మాట్లాడలేదు. మీరు దేవుడిని విశ్వసిస్తున్నారా? అట్లయితే దేవుని వైపు ఉండండి. లేదు ఆయననే ఇంకొకరిని మీరు ప్రేమిస్తున్నారా? అటువైపు వెళ్ళిపోండి. కానీ 2 తలంపుల మధ్య మాత్రం ఉండకండి అని చెప్తే ఒక్కరు కూడా ఏం మాట్లాడలా. అంటే లేదు, నిజమైన దేవుడు మా దేవుడే, మేము ఆయనని వెంబడిస్తామని కానీ ఒక్క మాట మాట్లాడలా. అంటే అర్థం ఏంటి? 2 తలంపులు కలిగిన వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి. అది కావాలి, ఇది కావాలి. ఎందుకు? ఒకవేళ అది కావాలి, ఇది కావాలి, దేవుణ్ణి కావాలి అని అనుకుంటే ఆహాబు రాజు చంపేస్తాడు వాళ్ళని. తమ ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించుకున్న స్థితిలో ఉన్న వాళ్ళు 2 తలంపుల మధ్య జీవించే అవకాశం ఉంది కదండి. మనకు రెవల్యూషన్స్ లో, ప్రకటన గ్రంథంలో కూడా టైం అయిపోయింది కాబట్టి ఒక డైరెక్ట్ చెప్తున్నాను. ప్రకటన గ్రంథంలో కూడా ఆయన అంటాడు, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నునువెచ్చగా మాత్రం ఉండదు. చల్లని స్థితిలో ప్రయోజనకరమైనదే, వెచ్చగా ఉండడము ప్రయోజనకరం ఉండమంటున్నాడు ఆయన. చల్లగా ఉండినా మేలు, వెచ్చగా ఉండినా మేలు, నునువెచ్చగా మాత్రం ఉండకు, నోటిలో నుంచి ఉమ్మి వేస్తాను కదా. ద్విమనస్కత లేకపోతే ఆయన
మనము క్రీస్తు వారిని లేకపోతే వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించకపోతే ఖచ్చితంగా మనల్ని మనము ప్రేమించుకునే ప్రయత్నం చేస్తాం. అలాంటప్పుడు మనము ఏం చేసే ప్రయత్నం చేస్తాం? నిత్యత్వాన్ని కోల్పోతాం. మన ప్రయాణము సాఫీగా సాగదు. లోతు భార్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఏం జరుగుతుంది? వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసారు. సొదొమ గొమొర్రా నుంచి దేవుడు వాళ్ళని లాగినట్టుగా వాళ్ళని తీసుకొని వస్తే లోతు భార్య వెనక్కి తిరిగి స్పష్టంగా చెప్పారు. అక్కడ లేఖనాలు ఉన్నాయి, మీరు తర్వాత చదవండి. ఆదికాండంలో వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమంటాడు. అంటే మళ్ళీ లోకం వైపు, సొదొమ వైపు చూడకుండా, అంటే తనకున్న ఆశను బట్టి మేము సంపాదించింది ఏమైపోయిందో, మా ఆస్తి ఏమైపోయిందో, మా ఇల్లు ఏమైపోయిందో, మా పరిస్థితి, మా స్టేటస్ ఏమైపోయిందో వెనక్కి తిరిగి చూసే ప్రయత్నం చేసింది. ఉప్పు స్తంభంగా మారింది. రెండు కుదరవు కదా. ఎట్టి పరిస్థితుల్లో రెండు తలంపులు ఈ దేవుని వద్ద కుదరవు. ఆయన దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నట్టుగానే ఆయన మహిమార్థమై జీవించాలి. ఆయన నామ ఘనత కొరకు జీవించాలి. మనల్ని మనము తృణీకరించుకునే ప్రయత్నం చేయాలి. ఆయన మాత్రమే మొదటి ప్రాధాన్యతలో ఉండాలి. ఈ ప్రయాణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతున్న విషయాలు ఇవి. లేకపోతే కనానుకు చేరుకోలేము. ఆయనను అనేక పర్యాలు మనం కూడా ఆయనను ఎన్నోసార్లు మనం కూడా ఆయనను అనేక విధంగా శోధించి ఉంటాం కదా. వీళ్ళు శోధించినట్టుగానే మనము శోధించి ఉంటాం. కానీ ఆయన సహిస్తూ ఉన్నాడు అని అంటే మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ లక్షణాలు ఒకవేళ ఏవైనా ఉన్నట్లయితే వాటన్నిటిని బట్టి దేవుని వద్ద క్షమాపణ అడిగి వాటిని విడిచిపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. మేఘస్తంభము కింద నడిస్తేనే కనానుకు చేరుకుంటాం. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడితేనే, లేఖనాల చొప్పున నడిపించబడితేనే, మనల్ని మనము తృణీకరించుకుంటూ, మనల్ని సెల్ఫ్ డినైడ్ చేసుకుంటూ, దేవుణ్ణి హెచ్చిస్తూ, దేవుని వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తేనే. ఎవరు పర్ఫెక్ట్ ఏం కాదు, ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలి. వెంటనే వచ్చేస్తున్న ఆత్మీయత రాదు. కానీ మనం ప్రయత్నం చేసుకుంటూ, జీవించే ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన సహాయం చేస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన మనల్ని కనానుకు చేరుస్తాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయేలీయులకున్న లక్షణాలు ఏవైనా ఉన్నాయేమో వాటి నుండి విడిపించబడే ప్రయత్నం చేద్దాం. అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. దేవునికి స్తోత్రం, అందరికి వందనాలు. స్తుతి స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన ఈ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రం నాయన. ఎన్నిక లేనోళ్ళం నాయన, అభాగ్యులం నాయన. నాయన మమ్మల్ని నా తండ్రి నాయన నీ బిడ్డలుగా వాడుకొని, నీ రక్షణ నాయన మార్గంలో మమ్మల్ని నింపుకొని నాయన నీ అడుగు జాడలో మేము నడుచుకునే భాగ్యాన్ని, ధన్యతను మాకు దయచేయండి తండ్రి. నీకే స్తుతి స్తోత్రం నాయన. ఇదిగో నా తండ్రి నాయన, మేము నాయన నీ రక్షణ పొంది నా తండ్రి నాయన నీ మార్గంలో మేము ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి నాయన. మేము నాయన నీలో క్రమశిక్షణగా మేము మారి నా తండ్రి నీ పరలోకానికి నాయన మమ్మల్ని అందరం చేరేదానికి సహాయం చేయండి తండ్రి. నిలువెచ్చలైన జీవితాల మాలో నుంచి తీసివేసి నాయన 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 వెచ్చగైనా చల్లగైనా ఉండమన్నావు ప్రభా నా తండ్రి. అలాంటి మనసును, మార్గాన్ని మాకు దయచేయండి తండ్రి. నీ సతి వాక్యాన్ని నాయన మేము పాటించి నా తండ్రి నీ జీవ కిరీటం మేము పొందుకునే భాగ్యం దయచేయండి తండ్రి నాయన. నీకు వందనాలు తండ్రి నాయన. నీ మాటలు సత్య మార్గంలో మేము ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి నాయన. మాలో మారు మనసు రక్షణ దయచేయండి తండ్రి నాయన. నీ రక్షణ నా తండ్రి, నీ రక్షణ వస్త్రములో నా తండ్రి నాయన మేము ఎరిగి నాయన నీ ప్రకారంగా మేము జీవించుటకు సహాయం చేయండి తండ్రి నాయన. చక్కటి వర్తమానం నా తండ్రి మాకు అందించిన నీ దైవజనుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ప్రభా ఆయన నా తండ్రి నాయన ఇదిగో ఉద్యోగము నా తండ్రి ముగించి నాయన నీ సేవ చేసే బిడ్డ నా తండ్రి నాయన నీ సేవలో నాయన పాలు పంచుకున్నాడు తండ్రి నాయన. నీకు వందనాలు తండ్రి నాయన. ఆ బిడ్డకు నాయన మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని దయచేసి వాళ్ళ కుటుంబరాన్ని స్థిరపరిచి బలపరిచి నాయన వాళ్ళ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి నాయన నీలో వెదుకుటకు సహాయం చేయమని, ఇంకా నాయన మాకు తెలియని మాటలు నాయన ఇంకా నీ అంచులంచులుగా నా తండ్రి మాకు నీ చక్కని వర్తమానం మాకు అందించే భాగ్యాన్ని ప్రతి రోజు నాయన దయచేయమని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా తండ్రి నా ప్రార్థనలో ఉన్న ఒడిదుడుకులుంటే క్షమించి ఆశీర్వదించి స్థిరపరచి బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి బతిమలాడి గోజారి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.